వాస్తవంగా లడ్డులో కల్తీ లేదు. చంద్రబాబు నాయుడు మనసులోనే కల్తీ ఉంది. ఈ జంతువుల కొవ్వు నిజంగా కలిసింటే, లడ్డులో కలిసింటే అంతర్జాతీయ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు ఉన్నాడు రవీంద్ర నారాయణ సింగ్ అని. ఆయన మన కేవలం హిందువుల కోసం పెట్టిన సంఘం అది విశ్వ హిందూ పరిషత్. అతను కూడా దీని గురించి ఏమి కామెంట్ చేయలే. అలాగే ఆర్ఎస్ చీఫ్ ఉన్నాడు, అది కూడా మోహన్ సింగ్ భాగవత్ అని, ఆయన కూడా దీని మీద కామెంట్ చేయలే. నిజంగా కలిసి జరిగింటే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కేవలం ఇది చంద్రబాబు నాయుడు సృష్టిది. ఎందుకంటే క్రమేణా తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో ఏ ఊహి కలిగింది. దాన్ని డైవర్ట్ చేయాలంటే ఇటువంటి చెప్పి జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి కాబట్టే ఆయన హిందువుల కోసం పంది కలిపారని చెప్పి ప్రచారం చేసి మన హిందువుల మనోభావం చేశారు. అయితే వాస్తవంగా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఇటువంటి ఆధారాలు లేకుండా నిందలు మోపొద్దు. చంద్రబాబు నాయుడికి డిప్యూటీ హోమ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అప్పుడు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు, మీరు మాట్లాడకూడదని. దాని తర్వాతనే మనకు ఒక కమిషన్ వేశారు, సిబిఐ ప్లస్ సిట్ వాళ్ళిద్దరి కాంబినేషన్లో సుప్రీంకోర్టు అనుమతితో ఒక సంఘం కమిషన్ ఏర్పడింది. వాళ్ళే చెప్పారు, అయ్యా దీంట్లో ఎటువంటి జంతు కొవ్వు లేవు అని చెప్పిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా కొవ్వు కలిసిందంటే ఎంత అన్యాయంగా మాట్లాడుతుంది చెప్పండి. కాబట్టి కేవలం డైవర్షన్ పాలిటిక్సే. ప్రజల్లో పలసపడ్డము, ముఖ్యంగా ఒక్క కొత్త మిషన్ లేదు ఈ 2 సంవత్సరాల్లో. ఆడబిడ్డ నిధి లేదు, నిరుద్యోగ వృద్ధి లేదు, ఏమి లేకుండా చేసి ఇవన్నీ డైవర్ట్ చేయడానికి లడ్డులో కల్తీ జరిగింది, కొవ్వు కలిపింది, లడ్డులో కొవ్వు కలిసి పని కొవ్వు కలిపింది. అది అనుకుని అసహ్యం ఉంటుంది. కాబట్టి పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు చెప్పేవాళ్ళు ఇది కేవలం చంద్రబాబు నాయుడు మనసులో ఉండే కల్తీయే ఈ కల్తీ. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎవరు విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడి మీరు చెప్పిన ప్రమాణాలు అన్నీ కూడా చేయాలని కోరుకుంటున్నాను. సరిగా ఇచ్చేసిన అందరికీ మా అభినందనలు, కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన విలేకరులకి, పత్రికా మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా, అలాగే మా రాజగోపాల్ రాష్ట్ర పార్టీ ఆదేశం ప్రకారం మా ఉదయగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ తిరుపతి లడ్డు వ్యవహారం పెద్ద వివాదం చేసి దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలా అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పలు ఆరోపణలు చేస్తూ ప్రజల మనోభావాలను ఉండే అభిమానాన్ని కొంతమందిని దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం పలు ఆరోపణలు చేసి మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించింది. మెయిన్ ఏంటంటే లడ్డూ తయారు చేసే నెయ్యిలో జంతువులు కొవ్వే కాదు, పామాయిల్ కెమికల్స్ కూడా కలిశాయని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. దానికి సంబంధించి చంద్రబాబు కూటమి చెందిన వారే జంతువుల కొవ్వు లేదన్నది సిబిఐ సిట్ రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్లో తేలిపోయింది. మిగతా పదార్థాలు కలిసాయని వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది టీడీపీ కూటమి. ఎందుకంటే నెయ్యిలో కల్తీ జరిగిందన్న కేసుకు సంబంధించి ప్రధాన మూలం 2024లో చంద్రబాబు సప్లై చేసిన శాంపిల్ చుట్టూ నడుస్తున్నాయి. జూను 12, 21, 25న జూలై 4న లడ్డు ప్రసాదం తయారు కోసం ట్యాంకర్లు స్థానికంగా టీడీపీ
టీటీడీ ల్యాబ్లో జరిగాయి. ఆ పరీక్షల్లో పాస్ అయిన తర్వాతే వినియోగించాలి. 2024లో 2 ట్యాంకర్లు, జూలై 12 వచ్చిన మరో 2 ట్యాంకర్లు నెయ్యి కూడా స్థానిక ల్యాబ్లో పరీక్ష నిర్వహించారు. నాణ్యత లేదని, నిర్దేశించిన ప్రమాణాలు లేవని వాటిని టీటీడీ గోడౌన్లో తిప్పి పంపారు. ఆ మేరకు సంబంధిత కంపెనీకి మెయిల్ కూడా పెట్టారు. కానీ తిప్పి పంపిన ట్యాంకర్లు జూలై 27, 24 తెల్లవారుజామున కాళహస్తిలోని రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ వద్ద వైష్ణవి డైరీకి 2 కిలోమీటర్ల దూరంలో పార్క్ చేసి మళ్ళీ వాటిని తిరిగి దొడ్డిదారిన టీటీడీకి మూలమైన కల్తీ జరిగిందని ఆరోపణలు నెయ్యి ట్యాంకర్లు వచ్చింది చంద్రబాబు హయాంలోనే. టీటీడీ పరీక్షల్లో ఫెయిల్ అయిన వాటిని మళ్ళా తిప్పి పంపి దొడ్డిదారిన టీటీడీలోకి వచ్చిన చంద్రబాబు హయాంలోనే. మళ్ళీ కల్తీ జరిగిందన్న ఆరోపణ చెప్పాల్సింది చంద్రబాబే. దీనికి సంబంధించి సిట్టు 6/5/2005లో ఛార్జ్షీటు 62వ పేజీలో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఈ 4 ట్యాంకర్లను జూలై 25, 24 టీటీడీ గోడౌన్ నుంచి వెనక్కి పంపారని మే 5న 25, 2025 దాఖలు చేసిన మొదటి ఛార్జ్షీట్లో సిబిఐ సిట్ స్పష్టంగా చేసింది. సిట్టు ఛార్జ్షీటు 6/5/2024 పేజీలో ఉంది అవన్నీ. అలాగే ఇంకో తర్వాత టీటీడీ ఆరోపణలు శ్రీవారి ప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం, కొవ్వు, పంది, ఫిష్ ఆయిల్ కలిసింది అని కూటమి ప్రశ్న. లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతువులు స్టార్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గౌరవనీయులు మా ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశానుసారం తిరుమల లడ్డు మీద మా యొక్క వింజమూరు మండలంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా తిరుమల లడ్డు అనే అంశాన్ని ప్రస్తావించినప్పుడు దానికి జరిగిన పూర్వపరాలు మనం చర్చించదలుచుకోవాలి. ఉదాహరణకి 2019లో మే వరకు అధికారంలో ఉన్నది ఆనాటి టీడీపీ ప్రభుత్వం. 2019 మార్చి 6వ తేదీన బోలే బాబా కంపెనీకి టెండర్ ఇచ్చింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. అదే కంపెనీని మా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కంటిన్యూ చేశారు. సరే, ఆనాడున్న పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు అయితే ఏదైతే జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కొత్తగా మా మీద కావాలని బురద వేలే క్రమంలో తిరుమల లడ్డూలో, నేను నోటితో కూడా చెప్పకూడదు, ఆ దైవదేవుడికి ద్వారా వచ్చే ఆ ప్రసాదాన్ని చెప్పాలంటే నాకే అసహ్యం వేస్తుంది. ఇవన్నీ కలిశాయన్నారు. ఓకే, కలిశాయి. మీరు అన్నట్టు సిబిఐకి ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు. ఈ దేశంలో ఎక్కడైనా అఖండ భారతదేశంలో ఒక పాల యొక్క స్వచ్ఛతను తెలిపేది ఎన్డీడీబీ. గుజరాత్లోని ఆనంద్లో గల ఎన్డీడీబీకే మీరు ల్యాబ్కు పంపారు. మీరు చెప్పిన ఏవైతే ఫ్యాట్స్ అన్నారో ఆ రకరకాల యానిమల్ ఫ్యాట్ అనేది ఇక్కడ కలవలేదని వాళ్ళు ప్రూవ్ చేశారు. అక్కడ మా యొక్క స్వచ్ఛత, మా నాయకుడి యొక్క స్వచ్ఛత, మా నాయకుడికి దేవుడి మీద ఉన్న భక్తి అనేది అక్కడ వెలువడింది. సరే, ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే పోదాం. మీరు అంటున్నారు కదా మా మీద నెపం వేశారు. ఈరోజు ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఒకటి అడగదలుచుకున్నాం. నేను రైతుగా యాజ్ ఏ బహిరంగ మార్కెట్లో ఉన్నారు కదా 300 రూపాయలకి 400 రూపాయలకి మీరు నెయ్యి తెచ్చారని. మీరు ధైర్యవంతులైతే కేజీ 1000 రూపాయలు పెట్టి నెయ్యి తెచ్చి లడ్డూలో కలిపి ప్రూవ్ చేయండి. మీకే అధికారం ఉంది కదా, ఈరోజు మీరే కదా పాలక మండలి సభ్యులు కూడా. మీకు ధైర్యం ఉంటే బహిరంగ మార్కెట్లో ప్యూర్ నెయ్యి